రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ఓ అద్భుతమైన పార్క్, అరుదైన గార్డెన్ ప్రారంభానికి సిద్ధమైంది. అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియం ను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ చిలుకూరు బాలాజీ సమీపంలోని ప్రొద్దుటూరు విలేజ్ లో ఈ ఎక్స్పీరియన్స్ పార్క్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ పార్క్ 150 ఎకరాల్లో ఏర్పాటవగా 25,000 జాతుల మొక్కలు దర్శనమిస్తున్నాయి. 85 దేశాల నుంచి ఎంతో ఖర్చు చేసి ఈ అరుదైన మొక్కలను సేకరించి తీసుకువచ్చారు. వాటిని వివిధ దేశాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా మార్చేశారు. ప్రపంచ స్థాయిలో ఇండియాలోని అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకున్న గొప్ప ప్రాజెక్టు ఈ ఎక్స్పీరియం పార్క్. ప్రపంచ దేశాల్లోని అరుదైన జాతుల మొక్కలు నాటడంతో పాటు అరుదైన సహజ సిద్ధమైన రాతి శిలలు ఇందులో కనిపిస్తాయి. 100 ఏళ్ల వయసు ఉన్న చెట్లతో పాటు రకరకాల పూల జాతుల మొక్కలు పార్కులో కనిపిస్తాయి. ఎకరాల విస్తీర్ణంలో 450 కోట్లతో ఈ పార్క్ ను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన రామ్దేవరావు అనే పర్యావరణ ప్రేమికుడు తన తండ్రి స్ఫూర్తితో 25 ఏళ్ల కలను సాకారం చేసుకోబోతున్నాడు. ప్రకృతి పర్యావరణాన్ని భావితరాల వారికి అందించాలనే సంకల్పంతో గార్డెన్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని 175 దేశాల్లో పర్యటించి 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలను, చెట్లను తీసుకొచ్చి గార్డెన్ లో పెట్టారు. గార్డెన్ లో ఏర్పాటు చేసిన మొక్కలు 1,00,000 నుంచి 3.5 కోట్ల విలువైనవి. 150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక పర్యావరణ ప్రదేశంగా ఇది ఏర్పాటైంది. 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల విలువైన శిల్పాలను గార్డెన్ లో ప్రదర్శించారు. 50 కోట్ల ఖర్చుతో 150 ఎకరాలు వికసించేలా గ్లో గార్డెన్ ను తయారు చేశారు. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలు కలిగిన ఏకైక శిల్పకళా కేంద్రంగా రూపాంతరం చెందింది. ఈ గార్డెన్ లో మొక్కలు, శిల్పాలతో పాటు ఇండియాలో ఎక్కడా లేని విధంగా అత్యధిక అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ఇందులో 1500 మంది సామర్థ్యం గల హంపీ థియేటర్ నిర్మించారు. దేశంలో ఇప్పటి వరకు లేని విధంగా అక్వేరియం, రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అతిపెద్ద స్నో పార్క్, అతి పొడవైన బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేశారు. ఏ దేశంలో లేని రీతిలో మొట్టమొదటి కాఫీ షాప్, సహజ రాతి బార్ కౌంటర్, ఆర్టిఫిషియల్ మౌంట్స్ ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేశారు. ఎన్విరాన్మెంట్కి, మన ప్లానెట్కి ఏదైనా కొంచెం ఉడత సహాయం టైప్లో ఏదైనా ఒకటి చేద్దామనే ఫీలింగ్ తోటి ఇది చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఉండే కాంక్రీట్ జంగల్లో ఉండే ప్రజలకి ఒక రిలీఫ్. హైదరాబాద్లో ఉన్న ప్రజలకు రోజుకి 27 సిగరెట్ తాగుతున్నారంట, అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. వాళ్ళకి వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఒక రిలీఫ్ కింద మామూలుగా టైం స్పెండ్ చేసేసి, ఇక్కడ రకరకాల రెస్టారెంట్స్ ఉంటాయి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినేసేసి కొంచెం రిలాక్సింగ్గా ఉండేసేసి, తర్వాత అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉంటాయి, వీటిలో ప్లే చేసుకొని, లేకపోతే మ్యూజికల్ ఈవెంట్స్ ఉంటాయి, లేకపోతే స్టాండప్ కామెడీ ఉంటుంది. అట్లాగా డిఫరెంట్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అయిన తర్వాత ఆర్ట్ రిలేటెడ్ షోస్ ఇలాంటివన్నీ మేము ఇక్కడ కండక్ట్ చేస్తామండి.
ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ చేసుకునే బెస్ట్ షూటింగ్ స్పాట్ గా ఎక్స్పీరియన్ నిలవబోతోంది. 5 ఎకరాల్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ పబ్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఇండియాలోనే ఫస్ట్ టైం ఏర్పాటు కాబోయే అక్వేరియం రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ లో భవిష్యత్తులో ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. వరల్డ్ బిగ్గెస్ట్ స్నో పార్క్, న్యాచురల్ స్టోన్ బార్ కౌంటర్, టీ కాఫీ షాప్ తో పాటుగా 600 సెల్ఫీ కేంద్రాలను ఇక్కడ తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సుమారుగా 25,000 వెరైటీస్ ఉన్నాయండి. దాంట్లో సుమారుగా ఒక 10 లక్షల వరకు మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు 85 దేశాల నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసాం ఈ చెట్లని. తర్వాత చాలా వ్యయ ప్రయాసాలకు చేసేసి మేము తీసుకొని ఈ చెట్లను తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చేసి ఇక్కడ వాళ్ళని స్టెబిలైజ్ చేయడము, ఇదంతా చాలా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అండి. ఇది వచ్చేసేసి వన్ డే కోసము ఉంది. ఎవరైనా వాళ్ళు హాలిడేగా 1 or 2 days లేకపోతే ఏమన్నా పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి బుక్ చేసుకోవడానికి మాకు ఒక 40 కాటేజెస్, తర్వాత ఒక 40 రూమ్స్, 25 కాటేజెస్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. కన్వెన్షన్స్, తర్వాత ఈవెంట్స్ వచ్చేసి మన కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా మా దగ్గర ఉన్నాయి. తర్వాత అడ్వెంచర్ గేమ్స్ అవి కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము.